పిల్లలకి ఆయిల్ మసాజ్ చేయడం వల్ల లాభాలేంటి? నష్టాలేంటి? పిల్లలకి ఆయిల్ మసాజ్ ఏ విధంగా చేస్తే బావుంటది? ఎలా చేయాలి? అసలు పిల్లలకు ఆయిల్ మసాజ్ ఎందుకు అంటారు? దీనికోసం నేను మంచి 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 వీడియో తీసుకొచ్చాను. స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. అండ్ మన వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే చాలామంది ఏమనుకుంటారంటే బాడీ మొత్తం ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తే బాడీ మొత్తం బ్లాక్ అయిపోతుంది, మొత్తం షైనింగ్ మొత్తం పోతుంది అనేసి భయపడి చాలామంది చేస్తలేరు ఈ జనరేషన్లో. ఆ కాలంలోనైతే ఎప్పుడు పడితే అప్పుడు పొద్దున్న సాయంత్రం ఖచ్చితంగా మంచిగా మసాజ్ చేసినాక తలంటూ స్నానం పోసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా అస్సలు చేయట్లేదు. ఎందుకు? గ్లో అనేది తక్కువ అయిపోతుందని. బేబీ గ్లో గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ప్రజెంట్ అయితే ఆయిల్ మసాజ్ ఎలా చేసుకోవాలి, ఆయిల్ మసాజ్ గురించి అయితే మనం ఈ వీడియో చూద్దాం. కొబ్బరి నూనెతోని మసాజ్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నా దగ్గర కొబ్బరి నూనె లేక ఈ ఆయిల్ వాడాను. చూడండి, ఇక్కడనైతే నేను మసాజ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ మనోడైతే చూడండి ఎంత బాగా చూస్తున్నాడో వీడియోకి. అండ్ నేను ఫస్ట్ ఆయిల్ తీసుకొని ఛాతీ కాడ మంచిగా రఫ్ చేశాను. ఛాతీ కాడ రఫ్ ఎందుకంటే మనకు ఛాతీ అబ్బాయి కాబట్టి హైట్ పెరిగితే అమ్మాయిలాగా హైట్ పెరిగితే బాగుండదు కాబట్టి మనం రఫ్ చేసినప్పుడు అంతలా పెరగకుండా ఉంటుంది. సో అందుకోసమే ఛాతీ కాడ నేను ఇట్లా బాగా రఫ్ చేశాను అన్నట్టు. మరీ అంతలా గట్టిగానైతే రఫ్ చేయకండి, ఓన్లీ నార్మల్గానే రఫ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, భుజాల కాడ నుండి కిందికి ఎందుకు తీడుతున్నా అంటే అక్కడ భుజాలు అనేది హైట్ కాకుండా మంచి పొజిషన్లో ఉంటుంది అన్నట్టు. అందుకోసమే భుజాల కాడ కూడా మనం మంచిగా అనుకోవాలి. అండ్ చేతులకు వచ్చేసి మంచిగా కిందికి అంటేనే మన చేతులు సాఫ్ అవుతాయి అన్నట్టు. అంటే కొంతమంది చేతులు అంకర ఉంటాయి, అట్లా అంకర కాకుండా సాఫ్ ఉండాలంటే మంచిగా కిందికి అనుకుంటే సాఫ్ అయితేనే సాఫ్ ఉంటాయి. అండ్ బొత్త కాడ ఇట్లా పైనుండి కిందికి వచ్చినాయి కదా, ఛాతీ కాడ నుండి ఇటు కిందికి రఫ్ చేసుకుంటాం. సో అలా రావడం ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా కానీ కొంచెంగా తగ్గిపోతుంది. అందుకోసమే అలా అనుకుంటూ వచ్చిన అన్నట్టు. అండ్ ఇక్కడ కాలు ఇట్లా పట్టంగానే చూడండి ఎంత మంచిగా వచ్చినాయో దగ్గరికి. కొంతమందికి అయితే అలా రావు, ఎందుకంటే మనం చేసే విధానం అలా ఉంటుంది అన్నట్టు. కొంచెం శృతి మెత్తంగా అనండి, మరీ రఫ్గా వేయకండి. రఫ్గా అనడం, రఫ్గా ఇగ్గడం అలాంటివి చేయకండి. అసలు గట్టి ఇగ్గడం లాంటివి చేయకండి. మరీ గట్టి ఇగ్గడం లాంటివి చేసినామనుకో చేతులు కానీ కాలు కానీ ఖచ్చితంగా బొక్కలైతే ఇరగడం ఖచ్చితంగా జరుగుతుంది. సో అలా అస్సలు చేయకండి, శృతి మెత్తంగా రఫ్ చేయండి ఏ పని చేసినా కానీ. ఇక్కడ అరికాలకు కూడా నేను చూడండి శృతి మెత్తంగా ఎలా చేస్తున్నాను. అరికాల కాడ ఎందుకంటే మన పాదాలు నడిచేటప్పుడు అంటే అక్కడ లొందుగా పడాలి కదా, ఇప్పుడు మన కాళ్ళకి ఎట్లుంటుందో సేమ్ అలా కావడానికి అట్లా శృతి మెత్తంగా అలా రఫ్ చేస్తున్నా. ఈ ఏలు కూడా మంచిగా శృతి మెత్తంగా రఫ్ చేస్తున్నా. చూడండి ఎంత బాగా రఫ్ చేస్తున్నానో. అలా చేయండి, కానీ ఎట్లా పడితే అట్లా ఎగ్గినాం అనుకోండి చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది బేబీకి అయితే. మనం మసాజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మన పిల్లలతో మాట్లాడుకుంటేనే మసాజ్ చేయాలి. అలా చేసినామనుకోండి వాళ్ళకు మన మీద ఇంట్రెస్ట్ చాలా పెరిగిపోతుంది. అంటే మనం చెప్పిన మాట వినడానికి కూడా వాళ్ళు రెడీగా ఉంటారు. అంటే మనతో చాలా క్లోజ్గా మూవ్ అవుతారు, చాలా క్లోజ్గా ఉంటారు. ఇప్పుడు జనరేషన్ అయితే వీళ్ళిద్దరు క్లాస్మేట్సా అనేటట్టు ఉంటుంది జనరేషన్లో. అది అందరికీ తెలిసిందే, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ కొంచెం ఆయిల్ తీసుకుని చూడండి, ఇక్కడ ముక్కు కాడ నుండి నేను ఎట్లా కిందికి అంటున్నానో పైనుండి ఇలా అనడం వల్ల ఏంటిదంటే మనకు ముక్కు అనేది స్ట్రైట్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ లోపల ఏమైనా డస్ట్ ఉన్నా ఏమైనా చీమి లాంటిది ఉన్నా కానీ బయటికి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అందుకోసమే అలా అనడం. అండ్ చెంపలు రఫ్ చేసుకోవాలి. ఇక్కడ మీసం కాడ గడ్డం కాడ ఇలా రఫ్ చేసుకుంటే ఎత్తు పనులు రాకుండా ఉంటాయి. మరియు మన చెంపల కాడనే అయితే మెత్తగా ఉంటాయి. మరి చెంపలు ఇట్లా లావు కాకుండా మంచిగా మరీ లోపలికి కాకుండా బాగుంటాయి అన్నట్టు. కండకాడ నార్మల్గా ఇట్లా మరీ రఫ్గా కాకుండా నార్మల్గా చేయండి. నేను చెవు కాడ కూడా చేశాను, మీరు అబ్జర్వ్ చేశారా? చెవు కాడ కూడా నేను చేశాను. అండ్ మెడ కింద కూడా లోపల భాగం నుండి కూడా నేను రఫ్ చేశాను. అక్కడ ఎందుకంటే మన మెడ కింద ఏమైనా డస్ట్ ఉంటాయి, ఎప్పుడు తల అనేది అలా కిందికే ఉంటుంది కదా, పైకి ఉండదు కదా. డస్ట్ ఏమైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది అన్నట్టు, మనకు అందుకు యూస్ఫుల్ అవుతుంది అన్నట్టు. సో ఇలా వేసుకుంటే బెటర్ అన్నట్టు. ఇక్కడ చూడండి నేను ఆ పక్క ఈ పక్క చంక కాడ కూడా నేను రఫ్ చేస్తున్నా. చంకలో కూడా ఏమైనా డస్ట్ ఉంటే ఆ డస్ట్ అనేది కూడా వెళ్ళిపోతుంది అన్నట్టు. అయిపోయింది. వేదాంత్ ఈస్ గుడ్ బాయ్. నువ్వు హీవా శివా. వేదాంత్ ఈ వేదాంత్ షీ హీ నో షీ మామ్.
చెప్పు. నో షీ మామ్, ఐ ఎమ్ హీ మామ్, ఐ ఎమ్ హీ మామ్. నువ్వు చెప్పు. వేదాంశ్ హీస్ గుడ్ బాయ్, గుడ్ బాయ్ వేదాంశి. చిన్న వేదాంశ్. వేదు పాప ఏం చేస్తున్నావు? బ్యాక్ సైడ్ కూడా నేను మసాజ్ చేయడం స్టార్ట్ చేశాను. చూడండి, మాట్లాడకుండా చేస్తే మనోడైతే చక్కగా వింటాడు. ఆ మాటనైతే ఎప్పుడు కాదన్నాడు, అలాగే వింటుండు. చూడండి ఎంత మంచిగా చేయించుకుంటుండో. వెనుక నుండి అయితే వీపు మొత్తం ఇగో చూడండి ఈ విధంగానైతే నేను మసాజ్ చేస్తున్నా. చేతులు కూడా బ్యాక్ పెట్టేసి వెనుకకు పెట్టేసి చూడండి ఎంత మంచిగా రఫ్ చేస్తున్నాను. కొంతమందికి వెనుకకు రావు, మరి గట్టి ఇగ్గకండి. మీరు ఎప్పుడు చేస్తూ ఉంటేనైతే ఖచ్చితంగా వెనుకకు మంచిగా వస్తాయి. ఒకవేళ మీరు ఎప్పుడు చేయకుండా ఇప్పుడే కొత్తగా చేస్తేనైతే కొంచెం రావడం కష్టమవుతుంది. సో చూస్తూ చేసుకోండి. చూసారు కదా, ఇలా వెనుక కనగానే ఎలా వచ్చేసాయో, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా సాఫ్ట్గా వచ్చేస్తాయి అన్నట్టు. ఇలా మెల్లగా రఫ్ చేయాలి. ఇలా రఫ్ చేస్తే మంచిగా ఉంటుంది అన్నట్టు. మన చేతులు కూడా మంచిగా ఉంటాయి, పిల్లలు కూడా స్టాండర్డ్గా ఉంటారు అన్నట్టు. అరచేతులకు కూడా రఫ్ చేయాలని చూడండి. ఈ విధంగానైతే అరచేతులు కూడా రఫ్ చేస్తే శుద్ధి మెత్తంగా ఉంటాయి కదండి. అరచేతులు కూడా ఖచ్చితంగా ఇలా చేయాలి మసాజ్. చూడండి ఇప్పుడు కాళ్ళ మసాజ్ వచ్చేసి చాలామంది పిల్లలైతే కాలు కూడా ఇయ్యరు, అంటే మనం చేసే మసాజ్ కాడ ఉంటుందన్నమాట. అయితే ఎప్పుడైనా కానీ మనం మసాజ్ చేసుకుంటూ పోతేనే వాళ్ళు మనకు చేతైనా కాలైనా వెనుకకి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే మనకి ఇచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ అన్నమాట. చూడండి నేను ఇలా రఫ్ చేసేట కానీ మనోడైతే సైలెంట్గా ఉంటుండు, అలానే చూస్తూ అలానే బజ్జుకొని ఉన్నాడు. ఎంత పడుకుండో చూడండి. మంచిగా ఇట్లా గట్టిగా మసాజ్ చేయాలి, మరీ గట్టిగా అంటే గట్టిగా చేయకండి. చూడండి అక్కడ కూడా ఇట్లా కొంచెం బొటనవేలుతో కొంచెం అట్లా రఫ్ చేయాలన్నమాట. ఇప్పుడు లేత కాలు కదా, పాదాలకు కూడా మెల్లగా అప్లై చేయండి. మరీ అంతలా కాకుండా పాదాలకు కూడా మెల్లగా కొంచెం అప్లై చేయండి, సరిపోతుంది. ఆయిల్ మసాజ్ చేసుకుంటావా? ఇక వేదాంత్ 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 చూడండి ఇక్కడ గుండు కూడా రఫ్ చేసేసాను. ఈ విధంగా రఫ్ చేస్తే ఆయిల్ మసాజ్ అనేది చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా గట్టిగా ఉంటారు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.